హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేఏ తెలుగు గేమర్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం మైన్ క్రాఫ్ట్. నా పక్కనే నా ఫ్రెండ్ కూడా ఉన్నారు. హీఈస్ ఆల్సో యూట్యూబర్, బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే, నేను ఆల్రెడీ ఒక వరల్డ్ని అయితే క్రియేట్ చేస్తాం గైస్, మేమిద్దరం కలిసి. ఆ వరల్డ్లోకి వెళ్దాం. సరే, ఫాస్ట్ లోడ్ ఇప్పుడు లోడ్ అవుతుంది గైస్. స్లో లోడ్ అవుతుంది. ఓకే, నైట్ అయితే అయినట్టుంది కదరా. నైట్ అయింది గైస్. మేము మొత్తం తయారు చేస్తాం అనుకోకండి, ఏదో మా ఫ్రెండ్ కొన్ని తయారు చేసి ఇట్టాడు. ఓ వెనక్కి ఓడి రీస్పాన్ కొడు, పర్లేదు. డోర్ మూసి బయటికి వెళ్ళి అర్జెంట్గా నీ వస్తువులు తీసుకోరా. ఈ కంట్రోల్స్ ఓకే ఉన్నారా? ఎనీబడి ఈస్ దేర్? వాళ్ళు ఉన్నారో లేదో తర్వాత సంగతి. మీ వస్తువులు ఎక్కడెక్కడ పడండి. ఓకే గైస్, వస్తున్నారు. మనం రేపు కలుద్దాం గైస్. రేపు అయితే తీసుకొచ్చు. ఎన్నిసార్లు అయినా నొక్కుతా. వాళ్ళతో ఫైట్ చేయి, లేకపోతే వేరే ఇంటి దగ్గర. మన దగ్గర వెపన్స్ లేవురా. అరే వేరే కత్తి ఇచ్చానుగా, బయట ఉండిపోయింది. అదిగో ఎక్కడ ఉన్నాడు. కంట్రోల్స్ వేరే ఇంటి లోపలికి పారిపోయి వెళ్ళరా. కంట్రోల్స్ తేడా కొడుతున్నాయి గైస్. పైకి వెళ్ళు. చుట్టూ మాన్స్టర్స్ ఉన్నాయి. ఈ ఇంటి చుట్టూ ఉండాలా? పైకి వెళ్ళరా. వచ్చాడు దూకు. ఓకే, తలుపు ఓపెన్ చేసి ఉంది. బయట నుంచి ఎవరైనా ఉన్నారు. ఐడియా, నాకు ఒక ఐడియా వచ్చింది గైస్. మాన్స్టర్స్ దగ్గర ఎవరు పడుకోరని చెప్పారు. ఈ బెడ్ తీసుకెళ్ళి పైన వేసుకుంటారు. ఓ ఓకే, ఎక్కడ వేసుకుందాం? ఈ ఇంట్రాప్లో ఉండకూడదురా. మనం వేరే ఇంట్లో పారిపోదాం. కిందకి దూకేసి వేరే వాళ్ళ ఇంట్రాప్లోకి వెళ్ళి పడుకోపోదాం రా. ఓ అక్కడ నుంచి వచ్చేస్తున్నాడు గైస్ మనోడు. ఓకే, అయితే తెల్లవారు అయితే ఎలాగో ఉన్నాము. ఓ రే కింద పర్ఫెక్ట్ షూటర్ గైస్ వాడు. రే ఓకే, ఇప్పుడు మనం పరిగెట్టాల్సిన సమయం వచ్చింది. ఎక్కడికో దగ్గరికి ఆ ఇంట్రాప్లోకి వెళ్ళిపో. ఓకే ఓకే, ఆ నిచ్చెన ఎక్కేసి పైకి వెళ్ళిపో. అక్కడికి ఎవరు చాలా ఎత్తుది. అది ఇరగ్గొట్టరా బాబు. అది ఇంకా ఇదేంటి గైస్, నిచ్చెన కూడా ఎక్కలేకపోతున్నాయి. కంట్రోల్స్ చాలా స్లోగా ఉన్నాయి. ఫాస్ట్ పరిగెట్టట్లేదు వీడు. అది ఫాస్ట్గానే వెళ్తుంది. ఫాస్ట్గా అక్కడ వెళ్తుందరా. పక్కకి వెళ్ళి అది అక్కడ వేసుకో. అది సైడ్ రా. ఓకే గైస్, ఫైనల్లీ పడుకున్నాం గైస్. పడుకోవడానికి కూడా ఎంత చేయాలి. మాప్స్ వెళ్ళిపోయారని అయితే అనుకుంటున్నాను. కాలిపోతున్నారు గైస్.
ఓకే కిందకి దూకి బెడ్ వేయరా, కింద బెడ్ వేసి. ఓ బెడ్ వేసేలో పోయాం గైస్. పోలేదు, ఎవడు బాగానే వేసాడు రా. బాణం కాదురా. ఓ జాంబీ కాలిపోతుందా మార్గం. ఇక్కడ రే విలేజర్ వద్దు వద్దు, వదిలే అందరు బాబు. ఓ క్రీపర్ గైస్, క్రీపర్ రే పారిపోరా. క్రీపర్ రే. అయిపోయాడు. అది నేను చూడలేదు అనుకుంటా, బతికిపోయావు. ఎరగొట్టుకో. అరే అది నేను వేసిన ఫామ్ రా. ఏరా నాయన నీకు వద్దన్నా, నాకు ఒకసారి పోనీ అక్కడ అదే వేసేస్తాను లేరా బాబు. ముందుకు వెళ్ళురా. డోర్ ఎందుకు ఓపెన్ చేసి? ఎక్కడో పోయింది గైస్, ఆ ఫెన్స్ ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు మనకి ఎత్తికే ట్రైన్ మీద పక్కన వేసుకెళ్ళటం. ఫెన్స్ ఎక్కడ వేసాం గైస్? ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు తెలుసా, నేను చెప్పి. ఫోన్లో అలా గురించి తర్వాత వేద్దాంలే. ఇప్పుడు వెళ్ళి ఏదైనా క్రాఫ్ట్ చేసుకో. థ్యాంక్స్, ఐ వాంట్ ద ఫుడ్. ఇప్పుడు నీకు అంత ఉంటుందంటే అంత కరెక్టే. హెల్త్ తక్కువ ఉందిరా. ఎక్కువరా ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒక ప్లేస్ దగ్గర చెస్ట్ పెట్టాను కదా, ఆ ఇల్లు ఎక్కడ? ఇదే ఆ ఇల్లు పక్కన. పదరా ముందుకు పద. ఇందాక ఫ్రెంచింగ్ ఎరగొడిసావే ఆ ఇల్లే, అగో అది. ఓకే, దీని రూపంలో చెస్ట్ పెట్టాను, దాని రూపంలో స్కెలిటన్ ఉన్నాడు గైస్. అరే వేస్ట్ ఫెలో గడు ఎక్కడే సచ్చాడు. అరే దాని రూపంలో వుడ్ ఉంటుంది, దాంతో ఒక కత్తి తయారు చేసుకోరా లోపల. అరే మన దగ్గర ఆల్రెడీ కత్తి ఉందిరా. ఆ కత్తి తిరిగిపోతుంది. ఇప్పుడు మనకి 2 బెడ్లు కావాలి గైస్. చెస్ట్ ఇదరా. అరే ఇక్కడే కదరా, ఎక్కడ పెట్టా? ఇదిగో గైస్, బయట వెయిట్ చేస్తున్నాడు అది. ఓకే ఒక్కసారి నేను చేయలేవురా. ఓకే బెడ్లు 2 ఎందుకురా? ఎక్కడ ఒకటి చూసావా, డబుల్ బెడ్ దీనికోసం. నేను అక్కడికి వెళ్ళి పడుకోనా? పద. అరే అక్కడ బెడ్ ఉంచురా బాబు. మనం ఫైట్ చేయాల్సిన సమయం వచ్చింది. యాక్షన్ స్కెల్టన్ నీకన్నా ఫాస్ట్గా కొడతాడు కదరా. వద్దులే, మనకి ఎందుకు చెప్పండి. పైకి వెళ్ళి అరే పైన డ్రాప్లు రా. మనం ఇందాక పడుకున్న దగ్గరే పెట్టాను నేను. అది ముందు చెప్పాలి కదరా. ఓకే అక్కడ ఇదేనా? అది కాదు, వెళ్ళదు. మైనింగ్ ప్లేస్ ఎక్కడ పెట్టాను కదా, ఇదే. ఇది నీ ఇల్లు కదరా. కాదురా, ఎక్కడ చెస్ట్ పెట్టానే. ఎక్కడ పెట్టాడు? చెస్ట్ కాదు, ఇన్వెంటరీలో అన్నీ పెట్టాను. అవునరా, ఇన్వెంటరీ ఒకసారి చూద్దాం. అది అరే ఇన్వెంటరీలో ఏమీ లేదురా. అరే అయితే వస్తువులు కొన్ని బయటనే ఉండిపోయాయి. అరే వెళ్ళి వస్తువులన్నీ తీసుకో ఫస్ట్. అవునరా, వస్తువులు చాలా ఉండిపోయాయి. ఇదిగో మీట్. ఓ క్రీపర్ గైస్, క్రీపర్. ఓకే అది దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేసి పరిగెట్టవచ్చు కదరా. దాంతో పెద్ద బాధ పోద్ది, లేకపోతే దాన్ని కొట్టు. ఫస్ట్ నువ్వు బీఫ్ లేకపోతే చేతిలో వెపన్ ఉంచుకొని కూడా భయపడుతున్నాను గైస్. చూసారా, అసలు నాకు వెపన్ ఉందనే తెలీదు. 20% ఛార్జింగ్ ఉంది గైస్. ఆయన మీకోసం ఆడుతున్నాను. ఓకే. ఓ గెంతరా, పిగ్గి. అరే మన దగ్గర ఆల్రెడీ మీట్ ఉందిరా. ఉందా? అరే అది జాంబీస్ రా, జాంబీస్ని చంపుతా వస్తుంది, తింటే చేస్తాం. చావు చూద్దాం. ఇంకా హెల్త్ వస్తుంది. అవునరా, నాకు తెలియదు గైస్. ఓకే 2 వచ్చాయి. ఫస్ట్ జాంబీ మీట్ తినే, అది బేగా రికవర్. కానీ జాంబీస్ కంటే నాకు ఏదైనా అనిపిస్తుంది. అరే ఇది గేమ్, రియల్ లైఫ్ కాదు. ఏదైనా సరే ఇప్పుడు వెళ్ళి వుడ్ తెచ్చుకుందాం రా. అవును గైస్,
మనం ఏం చేయలేదు. మెయిన్ థింగ్ మనం మైనింగ్ చేయడం కదా. ఫుడ్ ఎక్కువ తినేయాలి గైస్. ఓకే, ఇప్పుడు మనం పిక్యాక్స్ని తయారు చేసుకొని దానికోసం వుడ్ కూడా కావాలి కదా. వుడ్ టేబుల్ ఎందుకు తెచ్చావు? చెట్లు అదిగోండి గైస్, చెట్టు ఉంది. ఇంత దూరం వెళ్తున్నాం. రే కాబుల్ స్టోన్స్ కొని కొట్టుకొని కాబుల్ దాన్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు వుడ్ ఎలా తీసుకుంటావు? కిందకి వెళ్ళి కొట్టుకోవడం బెటర్ కదా, ఎందుకు మనకు ఆవరేషన్ చెప్పు. కొన్నిసార్లు చెయ్యాలి. ఏంటి ఆవరేషన్? యా కిందకి వెళ్ళిపోతాం. రే చుట్టూ వడ్డారా బాబు, మనకి ఒడ్డు పండగే. కొన్ని సీట్స్ తీసుకురా. ఫస్ట్ ఈ సైడ్ తగ్గుతుంది, అదే వుడ్ తీసుకుందాం. ఓ ఇంత వుడ్ మనం ఎప్పుడు వదిలేస్తున్నాం. ఇటు సైడ్ చూద్దాం గైస్ ఒకసారి. ఇటు సైడ్ కూడా ఎక్కువ ఉందో లేదు చూద్దాం. ఇటు సైడ్ అంతే గైస్. ఓకే, ఇంకా తవ్వడం మొదలు పెట్టాలి. అదే వుడ్ ఉందిరా బాబు గైస్. ఇంకా మనం వుడ్తో చాలా చెయ్యొచ్చు. అయితే మనం ట్రీస్ లోపలికి వెళ్ళి కట్ చేయడం బెటర్ అనుకుంటా. యా, నేను కనిపెట్టిన స్టైల్ ఇది. మీరా నువ్వే చేసావని ఈ వరల్డ్ ఇంకెవడో చేయలేదని లేదుగా. ఓకే, ఇప్పుడు మనం కిందకి అలా తవ్వుకుంటూ పోవాలి గైస్. బట్ ఈ ట్రీ ఎలా గాల్లో నిల్చుంటుందో అర్థం కాదు. గేమ్ రా, గేమ్ మరి అంతేగా. ఓకే, చాలా పెద్దగా ఉంది గైస్. మనకి వుడ్ వర్షమే. డర్ట్ ఎందుకురా కొట్టుకుంటున్నాం? అనుకోకుండా ఈరోజు ఎందుకురా. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ ప్లేస్ చేసి ఇప్పుడు వేరే రకమైన వెయిట్ సెకండ్ సంథింగ్ సౌండ్ వస్తుంది కదా. సౌండ్ అదే చేస్తుంది. కత్తి తీరా, కత్తికి కత్తున్నప్పుడు ఎందుకు ఇంకోటి వస్తుంది చూడు పైన ఉంది. మనం అలా క్రాఫ్టింగ్ చేసుకున్నాం గైస్. ఫస్ట్ వుడ్ని ఇక్కడ పెట్టేస్తే బోల్డ్ అంత వుడ్ వచ్చేస్తుంది. అలా తీసుకోరా, మనకు నార్మల్ వుడ్ అసలు పనికిరాదు. ఓకే, 44 48 40 52 56 60. అరే 64 బోల్డ్ వెపన్స్ తయారు చేయొచ్చు. వావ్, ఇంకో 4 ఎక్స్ట్రా వచ్చాయి మళ్ళీ. వావ్, వుడ్తో చాలా చేయొచ్చు గైస్. ఇంకా ఓకే, ఫస్ట్ పికాక్స్ తయారు చేసుకొని వస్తున్నాడు గైస్. తెచ్చాడు, రా రా రా. ఫస్ట్ నువ్వు రా. అరే వాడి మాసం తీసుకుని అర్జెంటుగా తిన. మన హెల్త్ తీసుకున్నాడు మాసం, మనం తినాలి. ఓకే, రియల్ లైఫ్ ఇంకా తింటూ సచ్చి ఊరుకుంటాం. అది నిజమే అనుకో. క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేయి. క్రాఫ్టింగ్ టేబుల్లో ఫస్ట్ మనకు స్టిక్స్ కావాలి. స్టిక్ ఒకటి ఉంది, స్టిక్స్ 3 ఉన్నాయిరా. 3 ఉన్నాయి. ఇప్పుడు పికాక్స్ తయారు చేయి. ఓకే, ఇంకా పికాక్స్ వస్తుంది. ఇంకా మనం ఎక్కువ మంది వచ్చారు ఈసారి మనం పరిగెట్టాలి గైస్. ఇప్పుడు ఏం చేయకు, వాళ్ళు చచ్చిపోతారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ ప్లేస్ మనకు వాటర్ నుంచి వస్తున్నారు రా.